హాయ్ హలో నమస్తే వనకం ఆదాబ్ వెల్కమ్ యూ ఆల్ టు వేదాంత తెలుగు జేఈ ఛానల్. మీ అందరికి కూడా మన తెలుగు జేఈ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ కిరణ్ సార్. ఎలా ఉన్నారా? అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే గాయస్, హాయ్ ఎవ్రీవన్. హాయ్ కిషోర్, శివాజీ, రిషి, కిషోర్, యామిని, అశోక్, వంశీ. సో ప్రతి ఒక్కరు కూడా వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఎలా ఉన్నారా? అందరు బాగున్నారు కదా? రైట్. సో చాలా మంది పిల్లలు అడుగుతూ ఉన్నారు, సార్ చాలా కన్ఫ్యూజన్గా ఉంది బుక్స్ తీసుకోవడం విషయంలో, బట్ మీరు కొన్ని బుక్స్ని సజెస్ట్ చేశారు. సో మెయిన్స్ బుక్స్ అయితే మేము ఆల్రెడీ తీసుకున్నామని చెప్పి కొంతమంది పిల్లలు మాకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. నేను ఆల్రెడీ చెప్పాను, మెయిన్స్ జేఈ మెయిన్స్కి సంబంధించిన బుక్స్ ఏవేవైతే కొనాలో సపరేట్గా నేను ఒక వీడియో చేయడం జరిగింది. అవి ఆల్రెడీ కొనుక్కొని ఉండుంటారని అనుకుంటున్నా. కొనకపోయినా కానీ ఫస్ట్ ఇయర్ పిల్లలైతే ఇప్పటి నుంచే తప్పనిసరిగా ప్రిపేర్ అవ్వడానికి తీసేసుకోండి. అండ్ ఇప్పుడు ఒకవేళ సెకండ్ ఇయర్ పిల్లలు ఉన్నారు, సార్ మేము ఆల్రెడీ డ్రాపర్స్ లేదా సెకండ్ ఇయర్స్ అంటే మీ దగ్గర నాకు తెలిసి ఏదో ఒక మెటీరియల్ ఉంటుంది, అది ఓకే, నో ప్రాబ్లం. కానీ సార్ మాకు మెయిన్స్ క్వాలిఫై అవుతాము, మెయిన్స్లో మంచి పర్సంటేజ్ తెచ్చుకుంటాము, ప్రాబ్లం ఏం లేదు, క్వాలిఫై అవ్వడమే కదా అవుతాం, బట్ అడ్వాన్స్ కూడా బుక్స్ కావాలి సార్ అని అనుకున్న పిల్లలు కొంతమంది, సార్ మీరు బుక్స్ చెప్పారు బట్ ఆ బుక్స్కి లింక్ పైన క్లిక్ చేస్తే మాకు ఆ బుక్స్ రావట్లేదు సార్ అంటే నేను కొంతమంది పిల్లలు లింక్స్ కూడా పెడితే నేను అవి కూడా షేర్ చేశాను, అవి అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పి కనపడుతుంది సార్, మరి ఇంకా ఏమైనా ఉన్నాయా బుక్స్ అని అడిగారు. సో ఈరోజు నేను మీకు మెయిన్గా జేఈ అడ్వాన్స్కి సంబంధించిన బుక్స్ ఏవైతే బాగుంటుంది అంటే నేనైతే కొన్ని బుక్స్ చూసిన వాటిలో ఇప్పటిదాకా ప్రజెంట్ నాకు మంచిగా అనిపించింది, ఇప్పుడు కొత్త ట్రెండ్లో నాకు వాటిని చూస్తే మంచిగా అనిపించిన బుక్స్ ఏవైతే ఉన్నాయో వారి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, బుక్స్ అనేది రాయడం అందరు రాస్తారు, బుక్స్ ఎవరైనా రావేయచ్చు, మెయిన్స్ కానీ అడ్వాన్స్ కానీ బుక్స్ బయట మనకు ఎవరైనా రావచ్చు. కిరణ్ సార్ కూడా రాయొచ్చు. నేను ఒక పబ్లికేషన్ తీసుకొని దీప్తి వాళ్ళ దగ్గర పోయి పబ్లికేషన్ తీసుకొని నేను అడ్వాన్స్ రాద్దాం అనుకుంటున్నాను, మీరు ఫ్రీగా రాసిస్తా, మీరు ఒక బుక్స్ ప్రింట్ చేయండి, దాంట్లో ఏమైనా ఎక్కువ డబ్బులు వస్తే నాకు పర్సంటేజ్ చేయండి అని చెప్పి అడగొచ్చు, రాయొచ్చు. అంటే చాలామంది ఉన్నారు బుక్స్ రాయడానికి. అంటే కొన్ని వందల కొద్ది బుక్స్ ఉన్నాయి, వెరైటీ బుక్స్ పైన కవర్ చూస్తే అసలు మనకి కొనే బుద్ధి అవుతుంది, అంత మంచి బుక్. మీరు ఒక బుక్ స్టాల్ పోయారనుకోండి, ఇట్లా చూసుకొని అబ్బా అన్న ఆ కలర్ భలేగా ఉందన్న బుక్ అది అని అంటావు. అంటే మనకు తెలియదు ఆధర్ ఎవరో తెలియదు, రాసింది ఎవరో తెలియదు, వాళ్ళకి ఏమైనా నాలెడ్జ్ ఉందా, అసలు టీచ్ చేసేవాళ్ళ కాదా, ఏ విషయాలు తెలియకుండా మనం జస్ట్ ఆ అపీరియన్స్ని బట్టి చూసి డైరెక్ట్గా తీసుకోవడం జరుగుతుంది. అది దేనికి వర్కౌట్ అవుద్ది అని అంటే కేవలం మనం కొద్ది గొప్ప ఎంసెట్ కోసమైన వర్క్ అవుతుంది, లేదా ఐపీ. ఇప్పుడు ఐపీలో మీరు చాలా అనుకుంటున్నాం, సార్ ఆ సిరీస్ సార్ ఈ సిరీస్ సార్ అంటే బుల్లెట్ సిరీస్ అని అక్షర అని చెప్పి ఇట్లా అనుకుంటున్నా, వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే అది ఐపీ కాబట్టి అందరికి సేమ్ ఉంటుంది కాబట్టి అందులో ఏదైతే ఉందో క్వశ్చన్ అదే అడుగుతాడో, అన్నిటికి ఒకటి తిరిగే సొల్యూషన్ ఉంటుంది కాబట్టి సరిపోద్ది. బట్ అడ్వాన్స్ అట్లా కాదు, మెయిన్స్ అట్లా కాదు. సో ఈరోజు నేను అడ్వాన్స్ గురించి మీతోటి మాట్లాడదామమ్మా. సో అడ్వాన్స్ గురించి ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. ఒకవేళ మీరు అడ్వాన్స్లో బుక్స్ తీసుకోవాలని అనుకుంటే అతి తక్కువ ధరలో ఎక్కడ తీసుకోవచ్చు, ఏమేమి ఉన్నాయని చెప్తాను. సో నేను వేదాంతలో వర్క్ చేస్తున్నానని చెప్పి మీకు చెప్పడం కాదు, కానీ బట్ ఇక్కడ బుక్స్ మాత్రం నేను చూశాను, పర్సనల్గా నేను చూసిన బుక్స్ చాలా బాగున్నాయి బుక్స్. మీరు ఏ క్లాస్గా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే కాస్ట్ పరంగా చూసినా కానీ చాలా తక్కువ కాస్ట్ ఉంది. మీకు చెప్తాను ఎంత కాస్ట్ ఉందని, ఇక్కడ నేను చూపించట్లేదు, బట్ చెప్తాను అసలు ఎట్లా డిజైన్ చేశారు దీని మోటివేషన్ ఏంది, ఎందుకు ఇంత బాగా ఉన్నాయి బుక్స్ అనేది మీకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం. బాబు, ర్యాంక్ యాక్సిలరేటర్ బుక్స్ అనమాట. అంటే మన ర్యాంక్ని బూస్ట్ చేయడానికి యూజ్ అయ్యే బుక్స్ ఇవి. జే అడ్వాన్స్ కోసం మాత్రం ఇది ప్రిపేర్ చేశారు. సో ఇందులో 1000 క్వశ్చన్స్ కవరింగ్ ఆల్ ద క్రిటికల్ కాన్సెప్ట్స్. సో ఇంతకుముందు మనం అడ్వాన్స్ బుక్స్ చూసినప్పుడు ఎట్లా ఉండేదంటే, మీరు చాలా మెటీరియల్ చూసి ఉంటారు అడ్వాన్స్లో, ఎట్లా ఉంటాయంటే ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇక ప్రాబ్లమ్స్ అంటేనే ప్రాబ్లమ్స్, ఇక వాడికి కనపడ్డ ప్రాబ్లం మొత్తం అందులోనే నొక్కేసి పెట్టేస్తాడు. పిల్లగాడు ఏంటంటే లెవెల్ కూడా కనపడదు, ఏ క్వశ్చన్ చేసిన తర్వాత ఏ క్వశ్చన్ చేయాలి. సరే నేను ప్రిపేర్ అయ్యాను, ఇప్పుడు కొద్ది గొప్ప క్వశ్చన్ చేసి తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్తాను అట్లా చెప్పి దాంట్లో ఏమి ఉండదు. ఇక అడ్వాన్స్ బుక్స్ అంటే ఒక టాపిక్ ఉంది, ఇంటిగ్రేషన్ ఉంది, ఇంటిగ్రేషన్లో తగులుకోని అన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ప్రీవియస్ అడిగిన క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని వీటి తయారు చేసిన క్వశ్చన్స్ ఉంటాయి, దాంట్లో డాటా చేంజ్ చేసి పెట్టేసినవి ఉంటాయి. బట్ ఇక్కడ అట్లా కాదు, సైంటిఫికల్గా ఒక స్టూడెంట్ యొక్క మైండ్ని అనుసరిస్తూ ఒక స్టూడెంట్ తను సొంతంగా చదువుకుంటే, సొంతంగా ఇంట్లోనే కూర్చొని కాలేజ్కి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని జస్ట్ ఆన్లైన్లో చదువుకోవడము, లేదా ఇంట్లో తన ఓన్ ప్రిపరేషన్ కనుక చేస్తే ఎలా అయితే బుక్ ఉండాలో ఆ విధంగానే ఈ బుక్ని డిజైన్ చేశారు. సో బుక్ ఓపెన్ చేసి చూస్తే మీకు అర్థమైంది, దాంట్లో లెవెల్స్ ఉంటాయి. ఎట్లాగంటే ఫస్ట్ మీకు బుక్ స్టార్ట్ అయిన వెంటనే జస్ట్ మీరు ఆ టోటల్ టాపిక్కి సంబంధించిన
ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రేషన్ ఉందనుకో, ఇంటిగ్రేషన్కి సంబంధించిన ప్రతి ఒక్క మైన్యూర్ షార్ట్ కట్స్ కానీ, టిక్స్ కానీ, ట్రిప్స్ కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కానీ 45 minutes కానీ చదువుకుంటే మొత్తం కనపడతాయి. అట్లా ఫస్ట్ ఒక లెసన్ స్టార్ట్ అయిన వెంటనే మీకు మొత్తం థియరీ పార్ట్ ఇస్తాడు. థియరీ పార్ట్ అంటే మళ్ళీ పేజీలు ఇవ్వరు, ఇష్టం వచ్చినట్టుగా ఇవ్వరు. ఎందుకంటే మీరు ఆర్డర్లే అడ్వాన్స్కి వచ్చి అడ్వాన్స్ బుక్ ఓపెన్ చేసావంటే నువ్వు ఆల్రెడీ మెయిన్స్కి ప్రిపేర్ అయి ఉంటావు. కాబట్టి అడ్వాన్స్లో ఎట్లాంటివి ఉంటాయంటే బాగు నీకు ఆల్రెడీ మెయిన్స్ వచ్చు. సో అడ్వాన్స్కి ఇంకా బాగా బూస్ట్ కావాల్సిన చిన్న పాయింట్స్ కూడా ఏమి మిస్ కాకూడదని చెప్పి పాయింట్స్ అన్ని మెన్షన్ చేసి తర్వాత ఈ పాయింట్స్ని బాగా చదువుకొని ఇప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయని చెప్పి నీకు పార్ట్ ఏ అని చెప్పి పార్ట్ బి అని చెప్పి 2 పార్ట్లు ఉంటాయి. సో ఫస్ట్ పార్ట్ ఏంటంటే ప్యూర్గా జేఈ అడ్వాన్స్ లెవెల్కి ఏదైతే అవసరమైందో అంతవరకు అందులో ఉంటుంది. ఇక పార్ట్ బి ఏంటంటే సార్ నాకు ఇంతకు మించి కావాలి, నాకు హై లెవెల్లో కావాలి సార్ అనుకున్న పిల్లలకి పార్ట్ బి కూడా ఉంటుంది. సో ఇది ఒక సైంటిఫికల్గా ఈ బుక్ని అనేది తయారు చేయడం జరిగింది. సో మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాబు ఇట్లా ఆన్లైన్లో మన దగ్గర చదువుకున్న పిల్లలు అంటే జస్ట్ మన దగ్గర ఆన్లైన్లో చదువుకొని బుక్స్ తీసుకొని చదువుకున్న పిల్లలు వాళ్ళ ర్యాంక్ ఏ రేంజ్లో పెరిగిపోయింది అనేది మీరు ఇక్కడ మెయిన్స్ ర్యాంకు అడ్వాన్స్ ర్యాంకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ తనకు మెయిన్స్ ర్యాంకు 59 వస్తే అడ్వాన్స్ ర్యాంకు 21 వచ్చింది. 1735 మెయిన్స్ ర్యాంక్ వస్తే అడ్వాన్స్ ర్యాంక్ 28 వచ్చింది. తనకు మెయిన్స్ ర్యాంక్ 489 అయితే అడ్వాన్స్ ర్యాంక్ 104 వచ్చింది. 236 మెయిన్స్ ర్యాంక్ అయితే అడ్వాన్స్ ర్యాంక్ 113 వచ్చింది. ఆల్ ఇండియా 168 మెయిన్స్ ర్యాంక్ అయితే 137 అడ్వాన్స్ ర్యాంక్ వచ్చింది. ఎట్లా సార్? అదేం సార్ మెయిన్స్ ఈజీ అడ్వాన్స్ టఫ్ కదా, అయినా అడ్వాన్స్ వీళ్ళు బాగా చేయగలిగారు, మెయిన్స్ చేయలేకపోయారు ఏంది అంటే బాబు వాళ్ళు ఫాలో అయిన బుక్స్ ఏవైతే ఉన్నాయో దానిపైనే డిపెండ్ అయి ఉంటుంది. ఈ బుక్ చదువుతా ఉంటే మనకి కొంచెం కూడా టైం అనేది వేస్ట్ అవ్వదు. సో ఇవన్నీ కూడా అవే 2022 రిజల్ట్స్ ఇది, 2023 రిజల్ట్స్ ఇది. సో ఏదో ఈ సంవత్సరం జరిగిందని కాదు, పోయిన సంవత్సరం కూడా ర్యాంక్ ఒక రేంజ్లో వాళ్ళది బూస్టప్ అయ్యింది, మంచి ర్యాంక్స్ తెచ్చుకోగలిగారు. సో 2021లో చూడండి. సో మ్యాక్సిమం మీరు ఎక్కడ చూసినా కానీ వాళ్ళ ర్యాంక్ అనేది బూస్టప్ అయ్యి ఎందుకు బాబు అని అంటే కేవలం ఒక బుక్ అనేది ఏదైతే ఉందో ఆ బుక్ని వాళ్ళు ఫాలో అవడం వల్ల వాళ్ళ టైం వేస్ట్ కాకుండా. నేను ఇంతకుముందు చెప్పాను బాబు మనం ఈ అవెంజర్స్ కాగానే ఒక చిన్న సిరీస్ మొదలు పెట్టబోతున్నాను అని చెప్పాను, గుర్తుందా? అది ఈ బుక్ను తలపిస్తుంది. సో నాకైతే బాగా నచ్చింది కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో హౌ డిడ్ వి డిజైన్ అవర్ జేఈ అడ్వాన్స్ ర్యాంక్ యాక్సిలరేటర్ బుక్స్ అంటే బాబు ఎక్స్పర్ట్లీ క్యూరేటెడ్ సెలెక్షన్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఏది పడితే ఆ క్వశ్చన్స్ పెట్టకుండా అంటే డంప్ చేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూపించడం కాకుండా నిజంగా అవసరమైన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఇందులో పెట్టారు. అండ్ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి సో తనకి ఈ లెవెల్లో క్వశ్చన్ చేస్తే నెక్స్ట్ ఈ లెవెల్లో క్వశ్చన్ తను చేయగలుగుతాడు, ఆలోచించగలుగుతాడు అని చెప్పి ఆ సైంటిఫికల్గా క్వశ్చన్స్ని డిజైన్ చేయడం అనేది జరిగింది. దీంట్లో నేను ఇప్పుడే చెప్పాను పార్ట్ ఏ పార్ట్ బి అని చెప్పి 2 పార్ట్గా డివైడ్ చేశారు. ఇందులో క్వశ్చన్స్ ఆఫ్ జేఈ అడ్వాన్స్ లెవెల్, అడ్వాన్స్డ్ డిఫికల్టీ లెవెల్ అంతవరకు మాత్రమే ఉంటుంది. సాల్వ్ పార్ట్ ఏ ఫర్ ఆల్ చాప్టర్స్ బిఫోర్ స్టార్టింగ్ టఫర్ పార్ట్ బి. సో పార్ట్ ఏ కొద్దిగా ఈజీగా ఉండి పార్ట్ బి చాలా టఫ్గా ఉంటుంది. అదేంటి సార్ అంటే బాబు ఇది అడ్వాన్స్కి సరిపోద్ది, మరి పిల్లగాడు ఇదంతా చదివేసిన తర్వాత ఏమనుకుంటాడు, ఇంకా నాకు ఎక్కువ కావాలి, ఇంకా చాలా కావాలనుకున్న పిల్లలు చాలా మంది ఉంటారు. నేను ఒక క్వశ్చన్ కూడా వదలకూడదు అడ్వాన్స్లో అనుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇదంతా చేసి బాగా నాలెడ్జ్ గెయిన్ అయిన తర్వాత అప్పుడు పార్ట్ బిలోకి పోయి చేసుకోవచ్చు. అంటే ప్రతి టాపిక్కి సంబంధించింది కూడా పార్ట్ బి ఉంటుంది. ఇంటిగ్రేషన్ ఉంది, దాంట్లో అడ్వాన్స్ లెవెల్ సంబంధించిన ట్రిక్స్, షార్ట్ కట్స్, మొత్తం థియరీ ఏదైతే ఉందో జస్ట్ మీకు హాఫ్ అన్ అవర్ టు 45 minutes చదువుకునేటట్టుగా ఉండి పార్ట్ ఏ క్వశ్చన్స్ ఉంటాయి, తర్వాత పార్ట్ బి క్వశ్చన్స్ ఉంటాయి. ఇవన్నీ చేసిన తర్వాత చేయొచ్చు. సార్ మరి ఇన్ని క్వశ్చన్ చేయాలంటే మాకు చాలా రోజులు పడుతుందా సార్ అంటే లేదు, మీకు చూపిస్తాను సైంటిఫికల్గా అని చెప్పాను. ఏంది బాబు ఎంత టైంలో చదవచ్చు, ఇగో ఈ క్వశ్చన్స్ వరకు పిల్లగాడు అంటే ఈ టాపిక్ ఉంది, పర్టికులర్ టాపిక్ అడ్వాన్స్కి ప్రిపేర్ అవుతున్న పిల్లగాడు ఎంతసేపట్లో చేయొచ్చు అనేది కూడా ఇక్కడ సైంటిఫికల్గా చూపించి మరి మీకు చెప్తాను. చూడండి బాబు, ద రికమెండెడ్ టైం ఫర్ ద కంప్లీటింగ్ ద ఎంటైర్ మెటీరియల్, మొత్తం మెటీరియల్ మీద 10 weeks ఫర్ ఆల్ ద 3 subjects. ఎవ్రీ యూనిట్ ఈస్ డిజైన్ టు బి సాల్వ్డ్ ఇన్ 2 days. అంటే దానికి ఒక స్టిపులేటెడ్ టైం ఉంది బాబు. ఇగో నువ్వు అడ్వాన్స్ కోసం కూర్చున్నావు, ఒక టాపిక్ని 2 రోజుల్లోనే చదవాలి. అక్కడ రాసి ఉంటుంది, లోపల టైమర్ కూడా రాసి ఉంటుంది. ఇగో స్టార్ట్ చేసినావా, టైం లెక్క పెట్టుకో, నెక్స్ట్ రోజు ఈ టైం కల్లా కంప్లీట్ చేయాలని చెప్పి దాంట్లో రాసి ఉంటుంది. సో నువ్వు దాని మీద కూర్చొని కంప్లీట్ చేయాలి. అట్లాగా మొత్తం మెటీరియల్ ఏదైతే మీరు ఇప్పుడు కొంటున్నారో ఆ మెటీరియల్ మీరు కేవలం 10 weeks అంటే 70 రోజులలోనే సాల్వ్ చేయొచ్చు. 70 రోజులలో మెటీరియల్ని కంప్లీట్ చేయొచ్చు. అలాగా కవర్ చేయడం వల్ల మీకు ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా కవర్ అయ్యింది. అట్లా అని చెప్పి డంప్ చేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంత పడేసి ఇంత తలావ్ చేయడం కాదు బుక్ని. దానివల్ల నాలెడ్జ్ రాదు, ఇంకా భయం పెరుగుతుంది. బట్ ఇందులో ఏంటంటే ఏదైతే అవసరం అంతమందికి పెట్టారు. 10 weeks ఉంది, 70 days మాత్రమే. మీరు 70 daysలోనే మెటీరియల్ మొత్తం కవర్ చేసేటట్టుగా తను డిజైన్ చేశారు అందులో. ఓకే రైట్. తర్వాత రిజాల్వ్ ఆల్ యువర్ డౌట్స్, వి ప్రమోట్ యాక్టివ్ లెర్నింగ్ అండ్ reinforced understanding through our doubt solving process. First step 1, write down and solving doubts is emphasized. Step 2, learn via solutions given in the book.
థర్డ్ వన్, సీక్ అసిస్టెన్స్ ఫ్రమ్ టీచర్స్ ఆర్ ఫ్రెండ్స్. ఇది మనం చేయాల్సింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మీరు మీ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో రైట్ డౌన్ చేయాలి. సెకండ్, సొల్యూషన్స్, ఒక మిస్టేక్ చేశారు దానికి సంబంధించిన సొల్యూషన్ చూసుకొని దాని నుంచి నేర్చుకోవడానికి ట్రై చేయాలి. మీరు ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తారా, అంటే ఇగో ఈ క్వశ్చన్ ఎట్లా చేయాలి, ఆ క్వశ్చన్ ఎట్లా చేయాలి, లేదా టీచర్ దగ్గర పోయి కనుక్కుంటారా, అది మీ ఇష్టం, మీ అవైలబిలిటీని బట్టి. సో ఈ విధంగా ఒక క్వశ్చన్ అనేది మనం, అంటే నీకు ఒక క్వశ్చన్ రాకపోతే వదిలేయకూడదు కదా, రేపు అడ్వాన్స్లో అదే క్వశ్చన్ వస్తే. సో కాబట్టి దాని వెనకాల పడాలి. సో నీకున్న డౌట్స్ అన్ని రాసుకోవాలి, వాటికి సంబంధించిన క్వశ్చన్ సాల్వ్ చేయాలి. క్వశ్చన్స్ రాంగ్ చేస్తే దానికి సంబంధించిన సొల్యూషన్ చూసుకోవాలి. అది అర్థం కాకపోతే ఫ్రెండ్నో లేదా టీచర్నో అడిగి తెలుసుకోవాలి. ఇది మీరు ఒక క్వశ్చన్ వెనకాల పడాల్సిన అవసరం ఉంది. ఇదే సేమ్ మీకు ఈ బుక్లో కల్పిస్తారు. ఈ బుక్లో కల్పించేది అదే. సో ఈ అన్ని ఫెసిలిటీస్ కూడా ఈ బుక్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు ఈ ఏకలవ్య అడ్వాన్స్ సిరీస్ అనేది తీసుకోవాలంటే మాత్రం కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మీకు ఇందులో మ్యాథ్స్కి సంబంధించిన 11th 12th, మన ఫిజిక్స్కి సంబంధించిన 11th 12th అండ్ కెమిస్ట్రీకి సంబంధించిన 11th 12th సపరేట్ లింక్స్ ఉన్నాయి. అలాగే కాకుండా సార్ నేను మొత్తం ఒకసారి కొందాం అనుకుంటున్నాను, ఎందుకంటే కొంతమందికి మ్యాథ్స్ మాత్రమే అవసరం ఉంటుంది, కొంతమంది కెమిస్ట్రీ మాత్రమే అవసరం ఉంటుంది, కొంతమంది ఫిజిక్స్ మాత్రమే అవసరం ఉంటుంది. సార్ నాకు అన్ని బుక్స్ కావాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో కాబట్టి ఒకవేళ ఒకేసారి కొంటే తక్కువ రేట్లో వస్తుంది. లేదు సార్ నేను సపరేట్గా మ్యాథ్స్ కొంటాను, సపరేట్ ఫిజిక్స్, సపరేట్ కెమిస్ట్రీ కొంటాను సార్, చూసిన తర్వాత మిగతా కొంటాను సార్ అంటే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ డెలివరీ చేయాలి కాబట్టి. ఇది వేదాంత వాళ్ళు అమ్మట్లేదమ్మా, దీని వేదాంత వాళ్ళు అమ్మట్లేదు, ఇది ప్యూర్గా అమెజాన్లో దొరుకుతుంది. మీకు ప్యూర్గా అమెజాన్లో దొరుకుతుంది. కింద ఇచ్చిన లింక్స్ కూడా అమెజాన్ లింక్సే ఇచ్చాను, ఒకసారి చూసుకోండి. అండ్ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎగ్జామ్ స్కోర్ బూస్ట్ స్టూడెంట్స్ కాన్ఫిడెన్స్. బాబు ఆ పేపర్ అంటే నీకు చెప్తున్నా, నీకు కొన్ని మెటీరియల్ చూశాను నేను. మెటీరియల్ ఎట్లా ఉంటాయంటే ఒక మెటీరియల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ కోసం చూసుకుంటే మ్యాథ్స్లో క్యాల్కులస్ కోసం ఒకటి, ఆల్జిబ్రా కోసం, ఇట్లా చాలా ఉంటాయి. మీరు ఫస్ట్ ఇయర్ వేరే ఉంటాయి, సెకండ్ ఇయర్ వేరే ఉంటాయి, చూసుకోండి. సో అందులోకి పోయిన తర్వాత నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి అంటే డంప్ చేస్తాడు. ఒకటే మోడల్లో ఒక 20-30 క్వశ్చన్లు, ఇంకో మోడల్లో 20-30 క్వశ్చన్స్, అంటే టైం వేస్ట్ కోసం అంతే, ఏం లేదు. పిల్లగాడు ఏంది ఇవి చేసుకుంటూ ఉంటాడు, లాస్ట్లో డిఫరెంట్ మోడల్స్ అన్ని కవర్ కావు. సో ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క క్వశ్చన్ని ఎన్నిసార్లు చేస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోడల్ ఉంది, నేనేమని చెప్తాను, బాబు మోడల్కి 2 కానీ 3 కానీ అంతకంటే ఎక్కువ చేయొద్దు, టైం వేస్ట్ అయ్యిందని చెప్తాను. అదే విధంగా ఉంటుంది. సో టైం వేస్ట్ కాదు, పిల్లగాడు ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేసుకుంటాడు, వాడికి మోడల్స్ అన్ని కవర్ అవుతాయి. అలాగా డిజైన్ చేశారు ఈ బుక్ని. కాబట్టి మీరు సైంటిఫికల్, అదే అంటున్నా, సైంటిఫికల్కి డిజైన్ చేసింది మాత్రం మన వాళ్ళందరమ్మా. వీళ్ళందరూ కూడా కలిసి దీని వెనకాల ఉండి ఈ బుక్స్ని డిజైన్ చేశారు. సార్ మీరు లేరండి సార్ ఇందులో అంటే మనకి ఇక్కడే సరిపోతుంది, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మనకి టీచింగే సరిపోతుంది. సో దాంట్లో కొద్దిగా ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళు డిజైన్ చేస్తున్నారు, ఏ ఇయర్కి ఆ ఇయర్ అప్డేట్ చేసుకుంటూ వస్తున్నారు దీన్ని. సో 2024కి సంబంధించి కూడా అప్డేట్ చేశారు. సో ఇది చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. వీళ్ళంతా కూడా ఎక్స్పర్ట్స్ అనమాట, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్. మీరు చూసే ఉంటారు, మన యూట్యూబ్లో ఉంటారు. సో వీళ్ళ గురించి చూడాలనుకుంటే మీకు ఇది PDF షేర్ చేస్తాను. అందరు కూడా ఇగో ఇక్కడి నుంచి మొదలు పెడదాం. ఇగో IIT ఖరగ్పూర్, ఇక చూసుకుంటూ పోండి మీరు. బీటెక్ ఫ్రమ్ IIT ఖరగ్పూర్, ఎవరన్నా NIT రూర్కెలా, తర్వాత మెకానికల్ IIT బాంబే, తర్వాత IIT వరంగల్, NIT వరంగల్, IIT జామ్ క్వాలిఫైడ్, తర్వాత IIT ధన్బాద్, తర్వాత IIT ఢిల్లీ, IIT కాన్పూర్, కిరణ్ సార్ IIT మద్రాస్. వీళ్ళందరూ అంటే బుక్స్ తయారు చేసిన వాళ్ళు. ఇప్పుడు చెప్పాను నేను స్టార్టింగ్లో, బుక్స్ ఎవరైనా రాస్తారు, ఎవరైనా రాసుకోవచ్చు బుక్స్. బట్ అలాంటి కవర్ పేజీ బాగుందని చెప్పి మనం బుక్స్ తీసుకోవద్దు. ఒకవేళ నువ్వు బుక్ తీసుకోవాలనుకుంటే దాని ఆధార్ ఎవడు, దాని నాలెడ్జ్ ఉందా, అసలు ఎగ్జామ్ రాయడం తెలుసా, ఎగ్జామ్ రాశాడా, క్వాలిఫై అయ్యాడా, తనకి ఎగ్జామ్ ఎట్లా క్వాలిఫై కావాలో తెలుసా, ఒక స్టూడెంట్గా ఉండగలిగాడా, కొన్ని రోజులు అంటే ఒక 2 సంవత్సరాలు స్టూడెంట్గా ఉండి చదువుకోగలిగాడా లేదా, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. అలాంటి వాళ్ళు ఒకవేళ బుక్ రాస్తే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి అచ్చా స్టూడెంట్కి ఇవి బాధలు ఉంటాయి, మనం ఇట్లా ఒకవేళ బుక్ రాస్తే బాగా యూజ్ అవుతుంది అని చెప్పి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను టీచ్ చేస్తున్నాను, IIT టీచ్ చేస్తున్నాను, ఎందుకంటే మేము ప్రిపేర్ అయి ఉన్నాం, మాకు తెలుసు ప్రిపరేషన్లో స్టూడెంట్కి ఎన్ని బాధలు ఉంటాయి, ఎలా ప్రిపేర్ అవుతాడు అనేది మాకు తెలుసు. కాబట్టి మా టీచింగ్ స్టైల్ కూడా అట్లానే ఉంటుంది. సో ఆ తోవకు సంబంధించిన ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళు రాసిన పేపర్స్ మన బుక్ కాబట్టి కంపల్సరీగా ఇది బాగుంటుందని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఇగో ఇవి బుక్కి సంబంధించిన డీటెయిల్స్, అండ్ ఈ డీటెయిల్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి, కాకపోతే సపరేట్గా చూపిస్తా. సో ఇది JEE అడ్వాన్స్కి సంబంధించిన ఏకలవ్య కెమిస్ట్రీ, అండ్ దిస్ ఇస్ ఫర్ ఫిజిక్స్, అండ్ దిస్ ఇస్ ఫర్ మ్యాథమెటిక్స్. ఓకేనా, రైట్. సో ఒకవేళ మీరు తీసుకోవాలనుకున్న పిల్లలైతే కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి తీసేసుకోండి. అండ్ ఎక్కువగా ఆలోచించకండి, వేరే బుక్స్ మాత్రం ఇష్టం వచ్చినట్టుగా కొనకండి, టైం వేస్ట్ అవుతుంది. నేను చెప్తున్నానుగా, మీరు భయపడతారు, టైం వేస్ట్తో పాటుగా భయం కూడా పడతారు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి అందులో.
వేరే వేరే బుక్స్లో ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. ఎక్కువ క్వశ్చన్స్ కాదు, మనకు కావాల్సింది నాలెడ్జ్ కావాలి. క్వశ్చన్స్ ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అవి క్వశ్చన్స్ ఇవ్వడం కాదు, దానికి ఒక పద్ధతి ప్రకారంగా ఇచ్చుకుంటూ వెళ్ళాలి. స్టూడెంట్ని భయపెట్టకుండా తను ఇన్ టైంలో కంప్లీట్ చేసుకునేటట్టుగా తయారు చేసి ఉంచాలి. సో దానివల్ల మన కాన్ఫిడెన్స్ అనేది కూడా పెరుగుతుంది. ఇది సైంటిఫికల్గా తయారు చేసిన ఒక మెటీరియల్. సో దీన్ని చాలా ఛాలెంజింగ్గా తీసుకొని మన వాళ్ళు ఒక 2 years నుంచి 3 years నుంచి బాగా కష్టపడుతున్నారు. ఏదన్నా చిన్న చిన్న మార్పులు ఉంటే మార్పులు చేసుకుంటూ వస్తున్నారు. ఎడిషన్కి పెరుగుతూ ఉంది. ఓకేనా? సో ఇప్పుడు ఏదైతే కొత్తగా అప్డేటెడ్ అయిన వర్షన్ కూడా వచ్చింది, మీరు డౌన్లోడ్ చేసుకోండి. కావాలంటే ఒకసారి చూడండి, వెళ్ళి దాని డిస్క్రిప్షన్లో చదవండి, చూడండి, కింద లింక్స్ ఉంటాయి, లింక్స్ పైన క్లిక్ చేసేయండి. ఓకేనా గైస్? రైట్, థ్యాంక్ యూ ఆల్. సార్ ఐపీ క్లాసెస్ చేయడం లేదు సార్. చేస్తానమ్మా. యాక్చువల్గా నేను ఈరోజు క్లాసులు కూడా తీసుకోవట్లేదు, ఎందుకంటే నాకు హెల్త్ అస్సలు బాగలేదు. మార్నింగ్ కూడా రాత్రి చెప్పాల్సిన క్లాస్ని మార్నింగ్కి షిఫ్ట్ చేసుకున్నాను. అస్సలు బాగలేదు. ఒక పావు గంట అర్ధగంట అటు ఇటు తిరిగి వస్తే కళ్ళు తిరుగుతున్నాయి. సో ఎందుకో బాగలేదు, వెళ్ళాలి, డాక్టర్ దగ్గర వెళ్దామని అనుకుంటున్నాను. సో అందుకోసం అని చెప్పి ఈరోజు అయితే క్లాసులు తీసుకోవట్లేదు. మేబీ మండే మళ్ళీ తీసుకుంటాను. మండే కల్లా క్యూర్ అవుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. కొద్దిగా లో ఫీవర్ అయితే ఉంది, వస్తుంది పోతుంది. బట్ ప్రజెంట్ అయితే కొద్దిగా లో ఫీవర్ అయితే నడుస్తుంది. ఒక 100 దగ్గర ఉంది ఫీవర్. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ ఆల్. సో మేబీ మండే రోజు నేను మళ్ళీ క్లాసులు తీసుకోవడానికి మీ ముందరకు వస్తే, ఏమైనా ఈ మధ్యలో అప్డేట్ వస్తే మాత్రం మళ్ళీ లైవ్లోకి వస్తా. ఉత్తగా కూర్చొని చెప్పడమే కాబట్టి చెప్తాను, సబ్జెక్ట్ కాదు కాబట్టి, మైండ్ ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు కాబట్టి, ఏదైనా అప్డేట్ ఉంటే వచ్చి చెప్తా. ఓకేనా గైస్? సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్స్ టు ఎవ్రీవన్, అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. Please like the video, share the video with your friends, and please subscribe to the channel. Thank you guys. Bye all. Bye everyone.